Hi friends, I am Chandrika. I am teaching 6th class mathematics ICSE syllabus. If you like my video, please like, share, subscribe, click bell icon to get my new uploaded videos. Let's start class. రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఫస్ట్ మనం రేషియో గురించి తెలుసుకుందాం. ద రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్ ఏ అండ్ బి ఆఫ్ ద సేమ్ కైండ్ అండ్ ఇన్ సేమ్ యూనిట్స్ ఈజ్ ద ఫ్రాక్షన్ ఏ బై బి, written as a is to b and read as a is to b. In the ratio a is to b, we say that a is the first term or antecedent and b is second term or consequent. Examples. First, suppose there are 10 boys and 540 girls in a school. అంటే ఒక స్కూల్లో 10 బాయ్స్ ఉన్నారంట అండ్ 540 గర్ల్స్ ఉన్నారు. దీనికి మనం రేషియో కనుక్కుందాం. ఓకే, బాయ్స్ by girls 810 by 540. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 0 క్యాన్సిల్. ఈ రెండు క్యాన్సిలేషన్ ఒకే టేబుల్లో చేయాలి. ఇప్పుడు మనం అంటే 9 టేబుల్లో 9 9s 81, 9 5s 40, 9 6 54, 9 6 54. అంటే ఇది 9 టేబుల్లో 81 9 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 9 టేబుల్లో 54 6 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 9 6 మళ్ళీ అగైన్ క్యాన్సిలేషన్ అవుతాయి. ఏ టేబుల్లో? 3 టేబుల్లో 3 3s 9, 3 2s 6. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది రేషియో? 3/2. అంటే దీన్ని మనం 3:2గా కూడా రాసుకోవచ్చు. ఈ రేషియోని 3:2, ఇది A:B, ఇది A, ఇది B. దీంట్లో ఉన్న ఫస్ట్ టర్మ్ యాంటీసిడెంట్, సెకండ్ టర్మ్ కాన్సిక్వెంట్. అర్థమైంది కదా? ఫస్ట్ టర్మ్ ఏమన్నాడు? యాంటీసిడెంట్. అంటే ఫస్ట్ టర్మ్ 3 అనేది యాంటీసిడెంట్, సెకండ్ టర్మ్ కాన్సిక్వెంట్. ఓకే, నెక్స్ట్. Suppose we compare the weights of two boys, Alok and Sahil, weighing 32 kgs and 36 kgs respectively. ఇప్పుడు వీళ్ళిద్దరు వెయిట్స్ ఇచ్చారు. వెయిట్స్ కనుక్కోండి 32 36కి. Sahil 32 36. ఏ టేబుల్లో క్యాన్సిల్ అయితే? 2 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 8 4s 32, 9 4s 36, 8/9. 8/9 మళ్ళీ 8:9. A/B వాల్యూస్. ఫస్ట్ టర్మ్ వచ్చి యాంటిసిడెంట్, సెకండ్ టర్మ్ వచ్చి కాన్సిక్వెంట్. ఇలా కనుక్కోవాలి రేషియోని. ఓకే, పాయింట్స్ టు రిమెంబర్. మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, రేషియో ఎగ్జిట్స్ బిట్వీన్ టూ క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ కైండ్. అంటే ఏం చూడండి, ఇట్ ఈస్ జస్ట్ మీనింగ్లెస్ టు కంపేర్ 8 బాయ్స్ విత్ 10 బుక్స్. ఇక్కడ చూడండి 8 బాయ్స్ అన్నాడు, 10 బుక్స్ అన్నాడు. అంటే ఈ రెండింటితో మనం కంపేర్ చేయలేము. ఉంటే 8 బాయ్స్ విత్ 8 బుక్స్, 8 బాయ్స్ విత్ 10 గర్ల్స్ మనం ఇలా కంపేర్ చేయగలం. ఆర్ 50 రూపీస్ 15 విత్ 25 kgs. మళ్ళీ ఇది కంపేర్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ సైన్ ఇది వచ్చేసరికి రూపీస్లో ఉంది, ఇక్కడ కేజీస్లో ఉంది. మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఏదో ఒక దీన్ని రూపీస్లో అయినా కన్వర్ట్ చేయాలి, లేకపోతే దీన్ని కేజీస్లో అయినా కన్వర్ట్ చేసుకుని అప్పుడు మనం రేషియోని కనుక్కోవచ్చు. సేమ్ కానీ మనం సేమ్ అంటే ఈ రెండు ఈక్వల్ అయితేనే సైన్స్ మనం చేయగలం రేషియో. ఒకటి రూపీస్లో ఇంకోటి కేజెస్లో ఉంటే మనం రేషియో చేయలేము. నెక్స్ట్ సెకండ్ పాయింట్, రేషియో ఎగ్జిట్స్ బిట్వీన్ టూ క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ కైండ్ అండ్ ఇన్ సేమ్ యూనిట్స్.
Suppose the ages of an infant and a child are 8 months and 2 years respectively, then చూడండి ఏజ్ ఆఫ్ ద ఇన్ఫాంట్ అండ్ ఏజ్ ఆఫ్ ద చైల్డ్ చేశారు 8 months అని అన్నాను. ఇంకొకరికి 2 years అంటే 2 into 12 దీని మంత్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు ఒకే సైన్స్లో ఉన్నాయి కాబట్టి ఈ 2 yearsని మంత్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. 8 months 2 years అన్న 2 years అంటే 1 yearకి 12 months, 2 yearsకి 12 months కాబట్టి 2 into 12 వేసుకున్నాడు. 2 into 12 అంటే 24, 8/24. 8/24 ఏ టేబుల్లో 8 3s 24. కాబట్టి మన ఇక్కడ రేషియో ఎంత 1/3, 1:3. సో ద రేషియో ఆఫ్ ద ఏజెస్ 1:3. ఈ రెండు క్వాంటిటీ కానీ కైండ్ కానీ సేమ్గా ఉన్నాయి. మంత్ని ఇయర్లో కన్వర్ట్ చేయొచ్చు, ఇయర్ని మంత్లో, కానీ రూపీస్ని కేజీస్ ఈ వేరే వేరే సైన్స్లో ఉన్నాయి కాబట్టి వీటి చేయలేము. ఇలా చేయొచ్చు. థర్డ్, సిన్స్ ద రేషియో ఈజ్ అ ఫ్రాక్షన్ ఇట్ హ్యాస్ నో యూనిట్స్. దీనికి యూనిట్స్ అనేవి ఉండవు. A ratio does not change if both of its terms are multiplied or divided by the same non-zero number. A ratio does not change. ఈ రేషియో చేంజ్ అవ్వదు. టర్మ్స్ మల్టిప్లైడ్ అయినా డివైడ్ అయినా సరే రేషియో చేంజ్ అవ్వదు బై ద సేమ్ నాన్ జీరో నెంబర్. దస్ 6:9ని 6/9ని 2తో తీసుకుని 2తో ఇంటూ చేశారు. 6 2s 12, 9 2s 18, 12:8. మళ్ళీ ఇది ఇంటూ చేస్తే 12:18 వచ్చింది. ఈ వాల్యూ 6:9కి ఈక్వలేగా. చూడండి 2 టేబుల్లో 12:18, 2 టేబుల్లో 2 9s 18, 2 6 12, 6/9 మళ్ళీ అది వచ్చి. మళ్ళీ 3 టేబుల్లో 3 2s 3 3s అంటే 2/3 వస్తుంది. వాల్యూ మనకి మళ్ళీ వచ్చిందంటే 6/9 వచ్చింది. ఇంటూ చేసిన డివైడ్. దెన్ 6:9 ఈజ్ ఈక్వల్ టు 6/9గా రాసుకోవచ్చు. 6/3 9/3. ఇప్పుడు ఇంత 2తో ఇంటూ చేసినప్పుడు మనకి సేమ్ వాల్యూ వస్తుంది. 12:18 అంటే మళ్ళీ 6:9 వస్తుంది. ఇప్పుడు 6తో 9తో 3ని డివైడ్ చేశారు. 6/3 9/3 అంటే 3 టేబుల్లో 6 ఎన్ టైమ్స్ డివైడ్ అవుతుంది 2 times. 3 టేబుల్లో 9 3 times. మనకి ఎంత వచ్చింది వాల్యూ 2:3 వచ్చింది. ఓకే, ఇంటూ చేసినా ఇదే వాల్యూ వస్తుంది, డివైడ్ చేసినా సేమ్ వాల్యూ వస్తుంది. If the terms of a ratio are fractions, we multiply each term by the LCM of the denominators. Okay. Ratio in simplest form. A ratio A:B is said to be in simplest form if highest common factor of A and B is 1. ఈ highest common factor A కి B కి 1 వస్తే thus 3:2 is a ratio in simplest form. 3 remark. To reduce a ratio A:B to simplest form, we divide each of its terms by highest common factor of A and B. For example, 30:45. దీన్ని మనం డివైడ్ చేయాలి ఇప్పుడు HCF మెథడ్లో. థర్టీ 30/45 రాసుకోండి. రెండింటిని 15తో డివైడ్ చేశారు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? డివైడ్ చేద్దాం. 31s 30, 32s వచ్చేసరికి 60 ఎక్కువైపోతుంది. 31s 30, 5 వాళ్ళ నుంచి 15 వచ్చింది. మళ్ళీ 15 2s 30. దీని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇలా కనుక్కోవాలి మనం. ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 15. కాబట్టి 30/15/45/15. 30/15 అంటే మనకి ఆన్సర్ 2. 45/15 అంటే
15 3s 45 అంటే 3 టైమ్స్. మనకి రేషియో ఎంత వచ్చింది? 2:3. ఓకే, హెన్స్ 30:45. దీని సింప్లెస్ట్ ఫామ్లో అంటే 2:3 దీనికి ఆన్సర్. సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, ఫైండ్ ద రేషియో ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. ఇచ్చిన రేషియోని సింప్లెస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ₹320 to ₹400. చూడండి, 320 divided by 400, 0 0 cancel. 4 టేబుల్లో 4 8s 32, 4 10s. అగైన్ 2 టేబుల్లో 2 4s 2 5s. మనకి 4/5 రేషియో ఎంత వచ్చింది? 4:5 రేషియో. ఇది సింప్లెస్ట్ ఫామ్. ఓకే, నెక్స్ట్ ₹2.50 to 75 paise. ₹2.50 to 75 paise. 1 rupee is equal to 100 paise. అది 250 రూపీస్కి ఎన్ని పైస్ అండి? 250 into 100. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? ఇక్కడ మనం పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి? 2 డిజిట్స్ తర్వాత. అంటే మనకు వచ్చింది 250 పైస్. 250 పైస్ టు 75 పైస్. 250/75. 5 టేబుల్లో 5 5s 25, 0 15. 5 15s 75. నెక్స్ట్ 5 టేబుల్లో 5 10s 50, 5 3s 15. అంటే 10/3, 10:3 మనకి వాల్యూ ఎంత? 10:3. 45 centimeters to 1 meter అన్నాడు. 1 meter ఈజ్ ఈక్వల్ టు 100 centimeters. ఇది వాల్యూ మనకి. 45 centimetersకి 1 మీటర్కి సెంటీమీటర్స్లో మార్చండి. అంటే 100 centimeters. 45 divided by 100. ఇప్పుడు దీనికి రేషియో కనుక్కోవాలి. 5 టేబుల్లో 5 9s 45. 5 టేబుల్లో 120. క్యాన్సిలేషన్ అవుతుందా? 3 9 క్యాన్సిల్ అవుతుందా? 20 అవ్వదు కాబట్టి 9/20. అంటే 9:20 దీని రేషియో. $125 ml to 2 liters. 1 liter is equal to 1000 ml. 2 liters దేనికి ఈక్వల్? 2 into 1000, 2000. 125 to 2000. 125 divided by 2000. 5 టేబుల్లో
5 2s 10, ఇంకా 25 ఉంటుంది. 5 times 5 4s 20, 400. మళ్ళీ 5 టేబుల్లో 5 5s 25, 8 5s 40, 5/80. 5 టేబుల్లో 80 16 times 1/16, 1:16. Fourth sum 2.75 kg to 750 grams. ఇప్పుడు ఇది కేజీలో ఉంది, ఇక్కడ గ్రామ్స్లో ఉంది. మనం దీన్ని కూడా గ్రామ్స్లో కన్వర్ట్ చేయాలి. 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams కదా. అంటే 2750 to 750. 2750 divided by 750. 0 0 cancel. 5 టేబుల్లో 5 5s 25, 5 5s 25, 5 15s 75. అగైన్ 5 టేబుల్ 11 times, 5 టేబుల్ 3 times. మనకి ఎంత 11/3, 11:3. ఓకే. 6 months to 1 year 3 months. 1 year 3 months అంటే 1 year అంటే 12 months ప్లస్ 3 months అంటే మొత్తం 15 months. అంటే 6 monthsకి టు 15 months చేయాలి. 6/15 అంటే 3 టేబుల్లో 3 2 6, 3 5s 15, 2/5. రేషియో ఎంత 2:5. Thank you friends. If you like my video, please like, share, subscribe, click bell icon to get my new uploaded videos.